హాయ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మని ప్రార్థిస్తున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి. ఫ్రై అయితే చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసము గోరుచిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్‌లో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇట్లా ఉడికిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మసాలా కోసము ఎండు కొబ్బరి, అలాగే ఒక స్పూన్ కారము, ఒక వెల్లుల్లి రెబ్బ, ఒక స్పూన్ జీలకర్ర, అలానే మసాలాకు సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఆల్రెడీ మనం ముక్కల్లోకి వేసుకున్నాం కదండీ! అందుకే మసాలాకు సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలానే ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దను వేసేసుకొని సిమ్‌లో వేగనివ్వాలి. ఇది ఎక్కువ వేగకూడదండి, కొంచెం వేగితే సరిపోతుంది. మనం వేయిస్తుంటేనే కమ్మనైన వాసన వస్తుందండి. చాలా కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇట్లా వేసుకుని స్టవ్ సిమ్‌లో పెట్టుకుని చిన్నగా వేగనివ్వాలి. మసాలా, కారము అన్నీ కూడా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకుంటూ చిన్నగా వేగనివ్వాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా, కమ్మగా ఉండే గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కారంగా కమ్మనైన గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.